వెల్కమ్ టు పాలరీస్ కిచెన్. ఈ వీడియోలో ఎంతో రుచికరమైన వంకాయ పచ్చిశనగపప్పు కర్రీని ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పచ్చిశనగపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అండ్ కరివేపాకు. నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కూర కావాల్సిన వంకాయలను నీళ్ళలో పోసి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపులు వేసుకోండి. ఈ తాలింపులు బాగా ఎగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇవి బాగా కలుపుకోండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసిన వంకాయ ముక్కలను ఇప్పుడు ఈ ఇందులో వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, రుచి సరిపడంత సాల్ట్, వేసుకొని చక్కగా నీట్గా కలుపుకోండి. అందులో టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. అందులో కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోండి. ఇందులో మీకు కావాలంటే 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి వంకాయ ముక్కలు మెత్తబడడానికి. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని వంకాయ కూరను దించేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని వేడి అన్నం, నెయ్యి, చపాతీ లేదా రోటీతో అద్భుతంగా సరిపోతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కుటుంబ సభ్యులకు, మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.